సమరయ స్త్రీ ఉంది, శాన దయ్యములు పట్టినవాడు ఉన్నాడు, వ్యభిచారంలో పట్టబడిన తల్లి ఉన్నది. వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఇచ్చారు. వారి పాపస్థితిని ఒప్పుకున్నారు. వారి కడవను అక్కడ పడవేసినారు. స్వస్థ చిత్తులు, మనసులో స్వస్థత కలిగి ఆ పాత స్వభావాన్ని విచ్చి ఆయన దగ్గరికి వచ్చినారు. గొప్ప ఆనందమైన జీవాన్ని ఇచ్చినట్టు తెలుసునా, నేను ఇచ్చు నీరు త్రాగువాడు ఎన్నటికీ తప్పికోడు. అయితే అక్కడ బడమై అదే ఉంటుంది. నేను ప్రార్థన చేస్తాను, అదే ఉంటుంది. నాకు దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. ప్రేసోలరా, మహాభయంకర శ్రమలో ఒక మాట అన్నారు, నా తల్లి నన్ను గర్భంలో దిగంబరిగా వచ్చాను, తల్లి గర్భంలోంచి నేను మళ్ళీ దిగంబరిగా వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. ఎంత అన్యాయస్తుడా దేవుడు. ఎవరో ఒకసారి అన్నారు నా దగ్గర, ఎంత అన్యాయం అంటే దేవుడు చేసేది నాకు అన్నాడు. ఏం దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు అన్యాయం చేసుకుని నువ్వు ఆయన రెక్కలించి బయటికి వెళ్ళి ఆ కోడిపిల్ల తల్లి రెక్కలించి పోతే ఆ శత్రు వచ్చి కొడితే ఎవరి తల్లిది బాధ్యత? తిరుగుబడి స్వభావం లోపడతావా? క్రీస్తు స్వరూపుల కోసం ఏడుస్తున్నాను. ప్రేసలు ఈ దినాలు నిజంగా చెబుతున్నాను, ఏడుస్తున్నాను. ప్రభువా, చివరి సమయంలోకి వచ్చినా సరే మీరు ఎంత వయసు సమయం ఇస్తే అంత సమయం ఉంటానది కాదు కావాల్సింది. ఒకవేళ నన్ను పిలిస్తే మీ దగ్గర కూర్చుంటాను, నేను యోగ్యుడమే కాను. క్రీస్తు యేసుని కలిగిన మనసు నాలో లేదు. మీ స్వభావం నాకు కావాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశనిక, ఈ 9 నాలుగు రావాలి. అప్పుడు అందరినీ ప్రేమించినప్పుడే మీతో ఉంటాను. ఎందుకంటే మీరు లోకాన్ని ప్రేమించారు, నన్ను ప్రేమించారు, చెడిపోయిన వారిని ప్రేమించారు, ఎవరిని తృణీకరించలేదు. నాకు కూడా మనసు దయచేయి ప్రభువా. బోధ చేసినంత మాత్రాన పరలోకం పోను, ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన పరలోకం పోం. సౌలలా లేకపోతే ఈ ప్రార్థనకు వచ్చినందువల్ల దేవుడు డబ్బు ఇస్తున్నాడు, నేను గొప్ప నేను అనుకున్న గుడ్డివాడు కావద్దు. ఈ లోకంలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు, నీకు కావాల్సిన ఇస్తాడు. కానీ ఆయన గురి ఒకటే, నీవు ఒక దినం నీ లోక యాత్ర ముగించిన తర్వాత ఆయన ప్రక్కన ఉండాలి. ఆయన ప్రక్కన సింహాసనాసీనుడై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కనుక నేను ఆశీర్వాదానికి పాత్రగా ఉంచినా కానీ దరిద్రుడిగా ఉండటానికి ఆయన పిలవలేదు. నేను మురిగితోనే వస్తానంటే ఆయన ఒప్పుకోలేడు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు లేవికాండంలో అన్నాడు, నేను పరిశుద్ధుడే కనుక మీరును పరిశుద్ధులండి. నేను ఏర్పరిచిన రాజ్యము నీతి రాజ్యము. చదువుతారా? యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది. సత్యమును ఆశ్రయించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయండి, తలుపులు తీయండి. ఎవరికి? నీతిని సత్యమును అనుసరించి నీతిగా జీవించే వారికే తలుపులు తీయబడతాయి, అందరికి తీయబడవు. తలుపులు వేయబడినాయి. వచ్చారు, ప్రభా మేము వచ్చినాం, బోధలు చేసినాం, ప్రార్థన చేసినాం, నీ పేరు దయాలు కొట్టిన అక్రమము చేయవాడా నీవెవరు ఎరుగను. అక్రమము చేసేవారు దేవుని రాజ్యంలో ఉండడానికి వెళ్ళారు. కనుక ప్రియసోదరులారా, మారు మనసు అనుభవంలోకి రావాలంటే మనస్సు మరి రూపాంతరం పొందాలి. ఈ రూపాంతర అనుభవం ఎవరైతే పొందుతారో వారు శ్రమలను ఓర్చుకుంటారు, సహిస్తారు. ఎందుకు తెలుస్తున్నా? దేవుడి సాహిత్యంలోకి వచ్చినప్పుడు తన ఎదుటించబడిన ఆనందము కొరకు అవమానం లక్ష్య పెట్టారు, శిలువను సహించారు, తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వదించారు. లాజరు చూసుకుందాము, ఉపమానితిగా ప్రభువు చెప్పారు. లాజరు దరిద్రుడిగా ఉన్నాడు, కురుపులు అవుతున్నాయి, కుక్కలు కురుపులు అవుతున్నాయి, కురుపులతో బాధపడుతున్నాడు. ఆ యజమాని బలమేసి పడుతున్న రొట్టె ముక్కలు తినాలని ఆశిస్తూ కుక్కలు వచ్చి కరుస్తున్నాయి. అయినా సరే దేవుని మాట ప్రకారం అంత దరిద్రుడిగా ఉండి దేవుని చెబుతుంటే ఒకవేళ అన్నాడేమో, అరే నువ్వు దరిద్రుడు నాకు చెప్పేది ఏంటని అన్నాడేమో. అది మాట సత్యమా కాదా? మలకి గ్రంథంలో ఏం చెప్పారు? 4వ అధ్యాయంలో మొదటి భాగం చదివినట్లయితే ఏం రాయబడింది? దేవుని వాక్యం సత్యం సోదరులారా, ఆయన మాటలు అబద్ధములు ఉండవు. ఆయన సత్యవంతుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఏం రాయబడింది అక్కడ? యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను కనుక వారు బయలుదేరి కొవ్విన దూడల గంతులు వినట్లు శ్రమలను విడిపిస్తాడు. అయితే ఎందుకని? నువ్వు ఒప్పుకుంటూ చేతకట్లా, తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు అడగటం చేతకట్ల. నా ఎందు మీద నా మాటలు నిలిచుంటే మీకేమిష్టం అడగండి, కావాలి. కానీ లోబడటానికి ఇష్టపడవు, దేవునితో అంటుకట్టుకుంటానికి ఇష్టపడవు.
దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడవు. రెండు కావాలి, లోకం కావాలి. అందుకనే ఎంతకాలం ఉన్నా నువ్వు అంతే. 7,000 పెట్టి ఎద్దును కొన్నా అంట. ఎప్పుడు కాలు ఇటు నేను ప్రభు ప్రేమించి రక్తించి కొన్నా కూడా నీ జీవితం అంతా నువ్వు మారకపోతే. నేను బాప్తిసం తీసుకున్నాను, బల్లార్లో పాల్గొన్నాను. బల్లారుందా? ఎక్కడున్నావు? బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోకం పోతావు నాకు తెలియదు. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత చెప్పండి, యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నాడు, అది క్రమం ప్రకారం ఇలా కానివ్వండి అన్నాడు యోహానుతో. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆత్మ పౌరముగా ఆయన మీద వ్రాలేను. ఆత్మ బాప్తిసం నువ్వు పొందకపోతే నీటి బాప్తిసం నువ్వు పొందలేవు, శరీరాన్ని జయించలేవు. ఆత్మ బాప్తిసం పొందవాలంటే ప్రభువైన క్రీస్తులాగా నీవు కూడా వెళ్ళి ఆయనే కూర్చున్నాడు. ఆయన ఏ పాపం ఎరిగినవాడు, ఏ పాపం లేనివాడు, పాపంలో తెలియనివాడు. అలాంటి వాడు వెళ్ళి 40 దినాలు ప్రార్థన చేశాడు. నేను ఎంత ప్రార్థన చేస్తావు? నేను రక్షింపడ్డానికి ఇంకా అవసరం లేదు. నేను ఎక్కడున్నా కూడా తిన్నగా వెళ్ళిపోయి ఎక్కుంటాను, పరలోకంలో కూర్చుంటారు. బుద్ధి లేని జ్ఞానం లేని వ్యక్తివా నీవు? పిసలు అలా కూర్చుంటారా? నేను మిమ్మల్ని గురించి చెప్తే మీరు నా మీదకి వస్తే నన్ను గురించి చెప్పండి. నేను ఒక దినమున పందిని కంపుగుడుతూ ఉన్నాను. నా జీవితంలో పందిలాగా జీవించాను. ప్రభువులను ప్రేమించాడు. నేను ఆయన వద్దకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన వచ్చి నన్ను క్షమించి నా మీద దయాలించి విడుదల చేసిన తర్వాత కొన్ని దినములు నేర్చాను. నా జీవితం అంతా దేవుని దగ్గర పెట్టి ప్రభు ఆ పందిని నేను నన్ను క్షమించు విడిపించారు. విడిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి నేను అక్కడే కూర్చుంటా అంటే పందిపై పరలోకంలో కూర్చుంటుందా? ఏమండి, కనకపు సింహాసనంలో శునకము కూర్చుండదగునా? పాపివై నువ్వు దేవుడిని ప్రేమించినా అక్కడ ఎలా కూర్చుంటావు? ఆయన నీ కొరకు రక్తం చిందించాడు. ఆ యొక్క కోనేరులను మునగకుండా నువ్వు పరలోకంలో కూర్చోలేవు, గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరైనా ఏమైనా చెబితే వెళ్తావు, వెళ్ళిపోతావు అని చెబితే వెళ్ళిపోతావా? వెళ్ళటానికి అవకాశమే లేదు సోదరుడా. ఏం రాయబడింది? ఆయా సమయంలో దోతలు కొనేటిలో నీటిని కదిలించడం కలుపుదు. ఎవరు మొదలుగా ఆ నీటిని కదిలించే సమయంలో ఎవరు మొదలుగా నీటిలోనికి దిగునో, కొనేటిలోనికి దిగునో వాడు ఎట్టి వ్యాధి గలబడైను స్వస్థత పడును. ఏంటంటే కదిలింపు. ఇదిగో నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారివి, పనికిరావు అని చెప్పినప్పుడు వెంటనే నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి కొన్ని దినములు ఉపవాసం ప్రార్థించాయి. దేవుడు నీతో మాట్లాడే వరకు ఆయన తప్పక మాట్లాడతారు. నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటే, నీ హృదయంలో ఉన్న లోటంతా ఆయన దగ్గర చెప్పి ఏడుస్తుంటే నేను బాగు చేస్తాడు. నన్ను దేవుని సేవకులు లోదర్ గారు, ఆయన మారు మనసు పొందకపోయినప్పు, ఆయన పేరు మునుస్వామి, భయంకరని వ్యక్తి. ఆయన ఆ చిన్న ఊరిది. ఆ ఊరిలో ఆయన చూస్తే అందరికి భయం, మాట్లాడరు. ఎందుకంటే నోరు తెరిస్తే బండబూతులకు వస్తాడు, చుట్టాలు తాగుతాడు, ఎవడి మీద పడితే వాడి మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక ఎవరు మాట్లాడరు. అయితే దేవుడు ఆయన్ని ప్రేమించినాడు. నేను సాక్షిని. ప్రేమించి ఆయన రక్షించుకుంటు కొరకు ఒక్కడిని రక్షించుకుంటు కొరకు ప్రకాశ్ స్వామి గారు, సంతోషమ్మ గారు టీచర్స్గా కోడూరులో చేస్తుంటే వాళ్ళు అక్కడికి మార్పించాడు. వాళ్ళిద్దరూ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ ఊరు చిన్న, ఎంత మొత్తం కలిపిన ఒక 40-50 ఉంటాయి, ఏమంతకంటూ ఉండవు. ఆ చిన్న ఊరికి మార్పించారు. అక్కడ టీచర్గా పనిచేస్తూ సువార్త చెబుతుంటే సువార్త విన్నాడు ఆయన. సువార్త విని తను కూర్చున్నాడు ప్రార్థన చేసుకుంటానికి. అంతే, ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. పాపి పశ్చాత్తాపపడా పరమల్దాలి దోతల పోరాపడా పాపి ప్రేసలరా తన పాపమంతా ఒప్పుకుంటున్నాడు. కానీ దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. 3 దినములు ఏడుస్తూనే ఉన్నాడు. తలుపులు తీస్తున్నాయి, పొలం వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అక్కడ నిలబడి చూస్తున్నారు. ఈయనకు మాత్రం స్పృహ లేదు. ఏడుస్తూనే ఉన్నాడు, సొల్లు కారుస్తూనే ఉన్నాడు. ఆ నేలంతా తడిచిపోయింది. 3 దినములు ఏడ్చినాడు. 3 దినములు ఏడ్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన్ని స్వస్థపరిచాడు. అంటే పాపం చేయించాడు. నేను నేను క్షమించాను మాట్లాడినాక లేచారు. సంపూర్తిగా మారిపోయిన పాత స్వభావం లేదు ఇక ఆయనలో. ఆ పాత తొందరపడటం, ఆ బూతులు కొట్టడం, ఆ జగడాలకు పోవటం లేదు. మారిపోయినాడు. మారిపోయిన తర్వాత దేవుని దగ్గరికి కూర్చుని వాక్యం చదువుతూ, మొదట చదువు రాదు ఆయన, కొంచెం దేవుడు జ్ఞానిస్తే వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తుంటే నా పని చేయి అని పిలిచి ఆయన ఆ జడవల నుంచి తీసుకొచ్చి కోడూరులో సేవకు పెట్టి